హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు స్కూలుకి పోయిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో ఎవరు లేరుగా అని చెప్పేసి ఫ్యాన్‌లన్నీ ఆఫ్ చేసి వాయిస్ చెప్పడం అయితే స్టార్ట్ చేశాను. కానీ అట్లయినా సరే పక్కనుండే నాయిస్ మొత్తం రికార్డ్ అయింది. అందుకే మళ్ళీ నేను వీడియోలో లైవ్‌గా చెప్పిన వాయిస్‌ని మ్యూట్ చేసి మళ్ళీ ఇప్పుడైతే వాయిస్ చెప్తున్నాను. ఈరోజు మండే. పనులన్నీ పొద్దున్నే కంప్లీట్ చేసుకొని 9:00కే బీరువా సదురుకుందామని అయితే ఇంకా బెడ్‌రూమ్‌లోకైతే వచ్చేసాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్‌కి పోయిండ్రు కదా! ఇంట్లో ఎవరు లేదు. అందుకే అన్ని ఫ్యాన్‌లు ఆఫ్ చేసేసి వీడియోలో లైవ్‌గా మాట్లాడడం అయితే స్టార్ట్ చేశాను. అన్ని ఫ్యాన్‌లు ఆఫ్ చేసినా కూడా నాయిస్ అయితే రికార్డ్ అయింది. మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అవుతది అని చెప్పేసి నేను మళ్ళీ నా ఒరిజినల్ వాయిస్‌ని మ్యూట్ చేసి ఇప్పుడైతే వాయిస్ చెప్తున్నాను. మండే రోజు పనులన్నీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకున్నాను కదా! ఈ వీడియోకి ఎడిటింగ్ నేను ట్యూస్‌డే రోజైతే చేశాను. ఈరోజు సాయంత్రం 4:00 కల్లా ఈ వీడియో అప్‌లోడ్ చేయాలని చూస్తున్నాను. మరి కంప్లీట్ అవుతదా కాదా అయితే చూద్దాము. ఈరోజు కూడా వ్లాగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ట్యూస్‌డే కదా! ఇంట్లో పనులన్నీ చేసేసాను. ఈ వీడియోకి వాయిస్ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ బీరువా సదరలేదు మొత్తము. పెండింగ్ ఉంది. అది కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. బయటనేమో వర్షం పడుతుంది. వర్షం పడితేనేమో ఇంట్లో లైటింగ్ సరిగ్గా ఉండదు. రింగ్ లైట్ ఏమో డల్‌గా వస్తుంది. నా పరిస్థితి అయితే ఆగమాగం ఉంది. అసలు చెప్పడానికి కూడా వస్తలేదు. ఈ మధ్య కాలంలో వీడియోస్ కూడా సరిగ్గా పెడతలేను. ఏం చేద్దాం? అంత టైంని ఒకేసారి మేనేజ్ చేయలేకపోతున్నాను. ఈడైతే ఇంకా బీరువా సదురుకుంటున్నాను కదా! అయితే నిన్నే సదురుకుందామని చెప్పిన. నిన్న సినిమాలు చూసినా అని చెప్పినాగా అట్లా టైం అయితే అయిపోయింది. ఈ రోజన్నా సదురుకుందామని చెప్పేసి పిల్లల్ని పొద్దున్నే స్కూలుకి పంపించి నా పనైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ పై సెల్ఫ్‌లో చీరలైతే పెడుతున్నాను. ఆ సెల్ఫ్ చిన్నగా ఉంది. నా దగ్గర చీరలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ సెల్ఫ్‌లో పెడుతున్నాను. ఫస్ట్ ఇందాక పెట్టిన చీర ఉంది గదా! అది వర్క్ సారీ. అదైతే నాకు మా అక్క పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నా పెళ్ళప్పుడు తీసుకొచ్చిన సారీ. అది ఇంకా ఉంది నా దగ్గర. అన్ని సారీస్ ఉన్నాయి. ఇది ఉంది గదా! ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బొడ్రాయి పండుగైతే అమ్మ బియ్యం పోసుకున్నప్పుడు మాకు పెట్టిన చీర అది. ఇదేమో నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. ఈ చీర నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది. ఇంకా ఒక్కసారి గూడా ఈ చీర నేను కట్టుకోలేదు. దీని ప్రైస్ అయితే నాకు 420 రూపీస్ అయితే పడ్డది. అస్సలు అర్థం అయితలేదు. ఈ చీర ప్రైస్ ఎందుకు ఇంత తక్కువగా ఉందని. అంటే మామూలుగా మీషోలో ఇలాంటి చీరలు 800 వరకు ఉంటాయి గదా! నాకెందుకు 400కి వచ్చిందో నాకే తెలవదు. కానీ ఈ చీర అయితే చాలా బావుంది. ఇంతవరకు నేనైతే కట్టుకోలేదు. ఆ చీరని ఎప్పుడు కట్టుకోవాలని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆ చీర కూడా మడత పెట్టి లోపలైతే పెట్టేసినా. మీ అందరికీ తెలుసు కదా! ఇది కూడా కాటన్ శారీనే. ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. ఈ చీరలన్నీ మీకు చూపిచ్చాను. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ నేను బీరువా సదురుకుంటుంటే చూస్తారు కదా! అడుగుతారని చెప్పేసి ముందే చెప్తున్నాను. ఇక తర్వాత ఈ చీర కూడా సేమ్ కాటన్ చీరనే. కానీ ఈ చీర కలర్ చాలా బావుంటది. ఇది నాకు ఆస్ట్రేలియా నుంచి అక్కయితే పంపించింది ఈ సారీ. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్లా కొంగు కాడ అవి వచ్చినాయి గదా! వాటిని ఏమంటారు? నాకు చీరలు నేను తక్కువ కట్టుకుంటాను గాబట్టి, ఆ చీరల గురించి అన్నీ తెలీదు. వాటినేమో అంటారు. అవి ఇట్లా ఏలాడుతున్నాయి గదా! వైట్‌గా. అవైతే చాలా హైలైట్ అయినాయి. ఇందాక చూయించిన చీరకు నాకవి బాగా నచ్చినాయి. మెరూన్ శారీకేమో బ్లాక్ కలర్ రావడంతోనే అంతగా కనిపిస్తలేవు. కానీ ఈ ఆనియన్ శారీకి సూపర్‌గా ఉన్నాయి. ఆ శారీ గూడా పెట్టేషిన. ఇదైతే నేను చౌటుప్పలో తీసుకున్నాను మెగా షాపింగ్ మాల్‌లో. అప్పుడు ఈ చీర కూడా నాకు బాగా నచ్చింది. లావెండర్ కలరు. నేను బట్టల షాప్‌లో నా కోసము నేను ఒక చీర తీసుకోవడం ఇదే ఫస్ట్ టైము. అదే ఆ చీరనే ఫస్ట్ టైము. నేనెప్పుడు కూడా 7 ఇయర్స్‌లో తీసుకోలేదు. ఒక 2, 3 సార్లు మీషో నుంచి తీసుకున్నాను అంతే. ఆ తర్వాత దాంతోటి ఇంకో శారీ కూడా తీసుకున్నాను. ఈ 2 నేను షాపింగ్ మాల్‌లోనే తీసుకున్నాను. అవి ఫస్ట్ తీసుకున్న చీరలన్నట్టు నాకు గుర్తు. తర్వాత ఇది ఏంటి అంటే ఇది ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను ఈ చీర. మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ ఉంది. అప్పుడు ఇంకా మనం వాళ్ళ మ్యారేజ్‌కి పోతే ఒక 3, 4 డేస్ అక్కడే ఉండాల్సొస్తది. అప్పుడు నాకు పెళ్ళికప్పుడు తీసుకున్న చీరలున్నాయి గదా! అవన్నీ పాత మోడలు అన్నీ కలిపి ఒక 5 కూడా మంచి ఫంక్షన్స్‌కే కట్టుకునే చీరలు లేవు. ఎట్లా ఎంగేజ్‌మెంట్ శారీ ఒకటుంది. తర్వాతనేమో పెళ్లి శారీ ఉంది. మళ్ళా రిసెప్షన్ శారీ ఒకటుంది. మళ్ళీ ఇంకోటి చిన్న పట్టు చీర ఉంది. అదే శ్రావణ పట్టు ఇవే ఉన్నాయి. ఇంకా ఇట్లా పెళ్ళిళ్ళకి కట్టుకోబోయే శారీస్ అయితే ఏం లేవు. అందుకే మా సార్ అయితే అప్పుడు తీసుకోమనైతే చెప్పిండు. అప్పుడు కొన్ని మనీ ఇస్తే ఒక 3 శారీస్ ఏమో అట్లా తీసుకున్నాను. నేను ఆ శారీని ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసుకొని ఫస్ట్ టైమ్ మోసపోయినా. అసలు ఆ శారీ వాళ్ళు జూయించింది ఎట్లా అంటే ఫుల్ పట్టు చీర జూయించిండు. దానికెంత అంటే 1900 ఉంది. అయితే అది పట్టు చీర గదా! అని చెప్పేసి నేను ఆర్డర్ చేసుకున్నాను. కానీ ఇంటికొచ్చిన తర్వాత ఇది మొత్తం లైట్ వెయిట్‌గా అది
పట్టు చీర కానే కాదు, కొంచెం సిల్క్ సారీలాగా ఉంది. బార్డర్ గూడా అంత లుక్ ఏం లేదు. అనవసరంగా 1900 వేస్ట్ చేశానని చెప్పేసి ఏదోలా అనిపిచ్చింది. ఎందుకంటే మనము పెట్టే రేట్స్ ఎంత చీరలకి 2000 నుంచి 2500, 3000 వరకు పెడతాము అటు ఇటు పట్టు చీరలు తీసుకోవాలంటే. అది 1900 మళ్ళా షిప్పింగ్ చార్జెస్‌తోని 2000 అయినట్టుంది. ఆ రేట్‌కి అంత తక్కువ క్వాలిటీ శారీ వచ్చిందంటే మన మనసు అస్సలు యాక్సెప్ట్ చెయ్యదు గదా! నేను గూడా 3, 4 డేస్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఇక అదన్నట్టు ఆ శారీ ముచ్చట, ఆ చీరని ఎప్పుడు చూసినా అదే గుర్తుకొస్తది నాకైతే. అనవసరంగా తీసుకున్నానే అని జెప్పేసి నన్ను నేనే తిట్టుకుంటాను. ఇంకా తర్వాత ఇందాక పెట్టినా గదా! ఆరెంజ్ కలర్ శారీ. ఆ శారీ వచ్చేసి అది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. ఇక తర్వాతనేమో ఈ గ్రీన్ కలర్ శారీ. ఇది పెళ్ళప్పుడు పెళ్లి కూతుర్ని చేయగా వచ్చిన శారీ. ఇవన్నీ నేను ఈడ కట్టుకుందామనైతే తీసుకొచ్చాను. మొత్తం కలిసి ఒక 11 చీరలున్నాయి. ఈ చీరలన్నీ ఈడికి తెచ్చి అనవసరంగా నేను బీరువా నింపినట్టు నాకనిపిస్తుంది. అయ్యో! నీకు బీరువానే లేదు గదా! ఇప్పుడు బీరువాలో పెట్టంగానే ఇట్లా అంటున్నావా సరిత అని మీరనుకోవచ్చు. నేనెప్పుడైనా చీరలు ఇంతకు ముందుకు ఒక బ్యాగ్‌లో పెట్టేదాన్ని గదా! ఆ బ్యాగ్ జూసినప్పుడల్లా అదే ఫీలింగొచ్చేది. ఇప్పుడు సదురుతున్నాను గదా! నేను ఎక్కడికి పోతా అసలు, నాకు ఫంక్షన్స్ రావు, పార్టీస్ రావు. అలాంటప్పుడు ఇన్ని చీరలు ఎందుకు, ఒక 4, 5 ఉంటే సరిపోతది. మళ్ళా ఇంటికి మేము సడెన్‌గా వెళ్ళాల్సినప్పుడు లగేజ్ అంతా ఎక్కువ అయితది గానైతే నాకైతే అనిపిస్తుంది. ఇప్పటికే అనిపిస్తది ఇంటి నిండా సామాన్లు జూసినప్పుడు అయ్యో! ఈ సామాన్లన్నీ మేము ఎట్లా తీసుకోవాలి? మాకు తీసుకుపోయే ఛాన్స్ ఉండదు. సెకండ్ హ్యాండ్‌కి ఎవ్వళ్ళు తీసుకోరు. ఆళ్ళకో ఈళ్ళకో ఫ్రీగా ఇచ్చిపోవాలి. 1, 2 సామాన్లంటే ఇచ్చిపోతాం గానీ, ఇవన్నీ ఇయ్యాలంటే మనసు ఒప్పదు గదా! అని అనిపిస్తది. అయితే మీ అందరికీ చెప్పడం మర్చిపోయిన. మాకు ఇంతకు ముందుకు ఆ టేబుల్ పైన వేరొకటి పాత టీవీ ఉండే గదా! ఆ టీవీ అయితే ఇక్కడ మాకు అవి మూరలలో చెత్త తీయడానికొస్తాడు ఒక అంకుల్. ఆ అంకుల్‌కయితే టీవీ ఇచ్చేసినాము. ఫ్రీగానే ఇచ్చేసినాము. పైసలకేం కాదు. అదే అంకుల్‌కి ఇంతకు ముందుకు మంచం ఇచ్చినాము. ఇప్పుడైతే టీవీ ఇచ్చినాము. ఇక నాకేమనిపిస్తదంటే మా ఇంట్లో అంత క్వాలిటీ ఐటెమ్స్ అయితే ఏం లేవు గదా! సెకండ్ హ్యాండ్‌లో సేల్ జేసుకోవడానికి. ఉన్న మంచాలు, టేబుల్సు ఇంకా ఆ సామాను, ఈ సామాను ఇక్కడ ఎవరో ఒకరికిచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే అనిపిస్తది. అందుకే కొన్నిసార్లు ఎక్కువ ఏవైనా తీసుకోవాలనిపియదు. కానీ ఇప్పుడు బీరువా అయితే చాలా అవసరం అని జెప్పేసి ఈ బీరువా అయితే మేము తీసుకున్నాము. ఎందుకంటే కబోర్డ్‌లో బట్టలు, సామాన్లు అన్నీ పెట్టేసరికి చాలా ఇరుకిరుకుగా అనిపిస్తుంది. ఏవి గూడా టైంకి దొరుకుతలేవు. అందుకే ఇంకా బీరువా అయితే తీసుకున్నాము. శారీస్ అయితే పెట్టేసాను. దీంట్లో 11 శారీస్ ఉన్నాయి గదా! నాకేమనిపిస్తుందంటే డిసెంబర్‌లో ఇంటికెళ్తాను గదా! ఇంటికెళ్ళినప్పుడు ఒక 6 శారీస్ అయితే నేను ఈ నుంచి తీసుకుపోయి 5 చీరలు మాత్రమే ఇక్కడ ఉంచుతానని నేను అనుకుంటున్నాను. చీరలైతే పెట్టేసాను. ఆ తర్వాత బ్లౌజులు, శారీ పెట్టుకోవడం గూడా సదిరేసుకుంటున్నాను. ఈ చిన్న సెల్ఫ్‌లో నా చీరలైతే సెట్ అయినాయి. ఇక మిగతా డ్రెస్సులు గూడా నేను సదరాలి గదా! ఈలోపే మా సారు స్కూల్ నుంచి అయితే వచ్చిండు. పిల్లల్ని కూడా నేను ముందే తీసుకొచ్చాను. ఈ చీరలు కొన్ని సదిరిన తర్వాత మళ్ళా వెంటనే పోయి కనయ్యని తీసుకొనొచ్చిన. కనయ్యకి డ్రెస్ చేంజ్ చేసేలోపు విషమ గూడా వచ్చేసింది. ఇక మళ్ళా మా సార్ వచ్చేసరికి 12 అయితే అయింది. రాగానే మా సార్ అయితే షాపింగ్‌కి పోదామనైతే అన్నాడు. పిల్లలిద్దరికీ అన్నం అయితే పెట్టేసాను. వాళ్ళు అన్నం తినేలోపుగా నేను ఇవైతే పని కంప్లీట్ చేసుకున్నాను. ఓహ్! డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావా? ఒక నిమిషం, ఒక నిమిషం ఇటు మళ్ళా కబోర్డ్ క్లోజ్ చేయి. కొత్త షర్ట్ వేసుకున్నావుగా చూపిస్తా. కొత్త షర్ట్ కాదు, కొత్త మోడల్. బటన్స్ పెట్టుకోవు మరి, పెట్టుకున్నాకనే కదా చూపించేది. కొత్త మోడల్. ఎంత మంచిగా ఉంది చూడు షర్టు. బాగుంది, పక్క బాగుంది. ఈ జీన్స్ కలర్ ఎప్పుడు వేసుకోలేగా. జీన్స్ కలర్ పెళ్లి కాకముందు అంటే పెళ్లి కాకముందు డిగ్రీలు ఉన్నప్పుడు వేసుకునేది. తర్వాత టీచింగ్ ఫీల్డ్కి వచ్చినాక మర్చిపోయినా. మళ్ళీ మధ్యలో మంచిగా అనిపించింది. క్లాత్ పల్సగా ఉంది. బాగుంది, మంచిగా సెట్ అయింది నీకు. ఇక 2 జోబులు మళ్ళా నీకు అసలే నచ్చావు కదా 2 సార్లు జోబులు ఉంటే. నేను తీసుకోమన్నాను, తీసుకున్నావు. నాకు విలువిచ్చి తీసుకొని వేసుకున్నందుకు ధన్యవాదములు. మంచిగున్నావు. తమ్మునేల్కి ఒక ఫోటో తీసుకుంటా. ఆగు, తమ్మునేల్కి ఒక ఫోటో తీసుకుంటా. అడుగు. నమస్తే అందరికీ, థ్యాంక్ యూ. సారీ, నమస్తే అందరికీ, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, చెల్లెలందరికీ నమస్తే. నా షర్ట్ అయితే సరిత తీసుకున్నందుకు నేను తీసుకున్నా. బాగుంటే కమెంట్ చేయండి, బాగాలేకపోయినా కమెంట్ చేయండి. ఎట్లుందో మీ ఒపీనియన్ చెప్పండి. ఒకవేళ ఇలాంటివి బాగుంటే వేరు వేరు కలర్లలో ట్రై చేస్తాను.
ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. మీ ఇంట్లో అందరిని అడిగినని చెప్పండి. ప్రతి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా ఉండాలి. ఓకే. ఫ్యాన్ ఉంది. మన వాయిస్ ఏమి వినబడుతుందో ఏమో. ట్రై సరే ఇక చేయరా? ట్రై చేద్దాం. వినబడతది. ఇక మా సార్ అయితే బయటికి పోదామని అయితే అన్నాడు కదా! నేను అన్నాను ఆకలైతుంది అన్నం తిన్నాక పోదామంటే, మళ్ళా తినిపోయేసరికి సాయంత్రం అయిపోతది. వచ్చినంక తిందాం ఇప్పుడే పోదామని అయితే మా సార్ అన్నాడు. ఇక నాకు ఆకలైతుంది చెట్టుకి ఎట్లాగో జాంకాయలు ఉన్నాయని చెప్పేసి జాంకాయలైతే తెంపుతున్నాను. మా జాంకాయ చెట్టు ఎట్లా అంటే చాలా చిన్న చెట్టే. కానీ ఇది కాయలు పెద్దగా కావు. చిన్న చిన్నగున్నప్పుడే మన పాకానికొచ్చి తినేటట్టుగా అయితాయి. లేదంటే ఒక 2 రోజులనే ఈ జామకాయలన్నీ మక్కిపోతాయి. తొందరగా పండిపోతాయి. అసలు మనం ఎట్లా అంటే ఈరోజు దోరగా ఉన్న కాయని చూస్తాం గదా! ఆ కాయని ఈరోజు తెంపకపోతే రేపు మార్నింగ్ వరకు అది పండుగ అనైతే అయిపోతది. మనం ఎట్లాగో పండుగున్నయి అస్సలు తినాలనిపియదు. కొంచెం కచ్చగా ఉన్నయి తింటేనే బావుంటది గదా! అందుకే నేను ఎప్పటివప్పుడే జాంకాయలైతే తెంపేస్తాను. విషయమా నేను, మా సారు బాగా ఇష్టంగా తింటాం. మా కన్నయ్యనేమో తినడు. తనకి జాంకాయలైతే అలవాటు గాదు. మొన్ననే జర అట్నో ఇట్నో మ్యాంగో తినడం అయితే నేర్చుకుండ్రు. ఇక మరి జాంకాయ అయితే ఎప్పుడు తింటాడో ఏమో! చెట్టు చిన్నగుంటది. జాంకాయలు గూడా చిన్నగుంటాయి. టేస్ట్ అయితే చాలా స్వీట్‌గా ఉంటాయి. అందుకే నేను వెతికి, వెతికి జాంకాయలయితే తెంపుతున్నాను. ఎట్లాగో షాపింగ్ మాల్‌కి పోతున్నాం గదా! బండి మీద పోయేటప్పుడు ఒకటి తినుకుంటా పోతే టైమ్ పాస్ అయితది అన్నట్టుగా కాయలన్నీ తెంపుతున్నాను. ఒకటేమో లోపలుంటది. ఇంకోటేమో బయటుంటది. రోజు ఇక్కడికొచ్చే స్కూల్ పిల్లలు ఇంకా దగ్గరకొచ్చి ఈ చెట్టునయితే చూడలేదు. అదే చెట్టుకున్న కాయలు చూడలేదు. వాళ్ళు మాత్రం ఈ చెట్టు కాయల్ని గమనిస్తే ఒక్కటి లేకుండా అన్నీ తెంపుకొని పోతారు. మనం వద్దన్నా గూడా ఆగనే ఆగరు ఆ పిల్లలు. ఇగో ఇక్కడ ఈ మామిడికాయ చెట్టు వరకు వస్తారు. ఇక్కడ గూడా ఆడుతారు గానీ, ఇవన్నీ చిన్న చిన్న కాయలు ఆకుల సాటుకు ఉండేసరికి వాళ్ళకి కనిపిస్తలేదు. ఇక ఎప్పుడు కనిపెడతారో, ఎప్పుడు అయిపోగొడతారో ఇప్పుడైతే మాకు రోజుకొక 5, 6 జాంకాయలు అట్లా తినడానికైతే దొరుకుతున్నాయి. ఇంకా విషమ కన్నయ్య తీసుకొనొస్తుండు జామకాయలు. నేనైతే 3 చేతిలో పట్టుకున్నాను. వాళ్ళ దగ్గరున్నాయి. ఇవైతే తెంపినాం. అవి ఇప్పుడు అయితే తినేసి షాపింగ్ మాల్‌కైతే వచ్చేసినాము. షాపింగ్ అంటే మా కోసం ఏం కాదు. ఒక చిన్న పాపకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని అయితే వచ్చినాము. 2 ఇయర్స్ పాప. తనదైతే బర్త్‌డే ఉంది. ఈరోజే 14థ్ రోజు. ఫంక్షన్ హాల్‌లో అయితే చేస్తున్నారంట. ఆ మేడం వాళ్ళు మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసిండ్రు. స్కూల్‌లో టీచర్ వాళ్ళ డాటరు. చిన్న అమ్మాయి గదా! తనకి డ్రెస్ తీసుకుందామా? బొమ్మలు తీసుకుందామా? ఏం అర్థమైతలే నాకు. డ్రెస్ తీసుకుందామంటేనేమో అంత మంచిగా డ్రెస్‌లేమి అనిపిస్తలేవు ఆడ. మొత్తం మాసినట్టుగా ఉన్నాయి ఫ్రాకులు. తర్వాత ఇంకొకటి నార్మల్‌గా డ్రెస్‌లయితే ఉన్నాయి. మళ్ళా బొమ్మలు చూద్దామని వచ్చిన. ఈ టెడ్డీ బేర్లు, తర్వాత ఇవి ఏవైనా డాల్స్ తీసుకున్నా గూడా 2 రోజులు కొత్తగున్నంత వరకే వాటిని చూసుకోవడానికి మంచిగా అనిపిస్తది. జస్ట్ పాతగయినాయనుకో అస్సలు ముట్టుకోవాలనిపియదు. అందుకే ఇంక నేను ఒక డ్రెస్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత హెయిర్ ఫ్రైయర్ తీసుకుందామని మా సార్‌నయితే అడుగుతున్నాను. చాలా రోజుల నుంచి నాకెందుకో హెయిర్ ఫ్రైయర్ తీసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ నాకన్నా ముందు మా సార్ అన్నాడు, "వితౌట్ ఆయిల్‌తోని కుక్ చేసుకోవచ్చు బావుంటదంట" అట్లా ఇట్లా అన్నారు. ఆయన నా మనసులో ఆయన్నే పడేసిండు. హెయిర్ ఫ్రైయర్ తీసుకుందాం అని జెప్పేసి. ఇక నేను గూడా దాని గురించి అటు ఇటు దాంట్లో ఏమేమి చేసుకోవచ్చు అనయితే సెర్చ్ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపిచ్చింది. నాకేమో తీసుకోవాలనిపించింది. ఇప్పుడేమో మళ్ళీ మా సార్ ఏమంటాడు, "మనకు ఈ ఎయిర్ ఫ్రైయర్ వల్ల యూజెస్ ఏమన్నా ఉన్నాయా? మనం వంట చేసుకోగలుగుతామా? దీంట్లో మినిమమ్ ఒక 10, 20 ఐటెమ్స్ అన్నా చేసుకొని రావాలి గదా! నెలకొకసారి వాడతా అంటే అట్లుండదు గదా!" అనయితే మా సార్ అంటుండు. ఇక కొద్దిసేపు అక్కడే డిస్కస్ చేసుకున్న తర్వాత మా సార్ ఏమనంటే ఇంటికి పోయి గూగుల్ ఓపెన్ జేసి దాంట్లో ఏమేమి రెసిపీస్ చేయేస్తదో అవన్నీ సెర్చ్ చేసి నాకు క్లియర్‌గా చెప్తే అప్పుడైతే తీసుకుందామని మా సార్ అన్నాడు. ఇక మేము గూడా ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికొచ్చే వరకే 3 అయిపోయింది. పొద్దునైతే పప్పు వండిన, బెండకాయ ఫ్రై అయితే చేసిన. అందరం అయితే అన్నం తిన్నాము. మేము అన్నం తినేటప్పుడు కంపల్సరీ మాకు ఉల్లిపాయలైతే అవసరము. అవి నాన్ వెజ్ అయినా సరే, వెజ్ అయినా సరే ఆనియన్స్ లేనిది తినలేకపోతున్నాం. ఈ మధ్యనైతే మరీ ఎక్కువగా తింటున్నాము. ఇక అందరం కలిసి అన్నం అయితే తినేసినాం గదా! పప్పు అయిపోయింది. బెండకాయ కర్రీ గూడా అయిపోయింది. మళ్ళా ఇంకా గిన్నెలు తోమి నైట్ ఏదో ఒక కర్రీ అయితే వండాలి. గిన్నెలయితే తోమేస్తున్నాను. చాలా గిన్నెలయిపోయినాయి. రాగానే వెళ్ళినాం గదా! పిల్లల స్కూల్ టిఫిన్ బాక్సులు కూడా తోమలేదు. అయితే యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఏదన్నా వీడియో చూస్తూ గిన్నెలు తోముదామని జెప్పేసి అక్కడ ఒక కేక్ వీడియో అయితే కనిపించింది. ఆ కేక్ వీడియో కనిపియగానే ఎవరివైనా సరే నేను ఓపెన్ చేస్తూనే ఉంటా, చూస్తూనే ఉంటా. నాకైతే ఈ కేక్‌ల మీద ఉండే పిచ్చి ఇంకా తగ్గనే తగ్గుతలేదు.
ఎట్లా అంటే షార్ట్ వీడియోస్ గానీ, లాంగ్ వీడియోస్ గానీ ఎవరు కేక్స్ చేసినా గూడా అది ఎంత పెద్దగా లాంగ్‌గా ఉన్నా గూడా అన్నీ చూస్తాను. నిన్న ఎవరిదో కొత్త వీడియో వచ్చింది. అదైతే నేను చూసాను. చూసిన తర్వాత ఈలోగా గిన్నెలు గూడా తోమడం అయిపోయింది. తర్వాత గిన్నెలనైతే సదిరేస్తున్నాను. అప్పటికే సాయంత్రం టైం వచ్చేసి 4:30 అయిపోతుంది. మేము అన్నం తిన్నాం. అన్నం తిని గిన్నెలు తోమే వరకే మస్తు టైం అయింది. ఇగ నేను అనుకున్నాను నాకేమో బీరువాలో బట్టలు మడత పెట్టాలి గదా! అవన్నీ నేను తీసి బయటేసాను మంచం మీద. మా సార్ రా అనంగానే వెళ్ళాను. వచ్చేసరికి అట్లనే ఉన్నాయి. ఇగ ఫస్ట్ గిన్నెలు తోమి ఇల్లుకి, మళ్ళీ బట్టలు తీసిన తర్వాత పనైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ అయితే బట్టలైతే తీస్తున్నాను. ఇంకా ఇల్లయితే ఊకలేదు. పొద్దున్నే బట్టలు గూడా ఉతికి ఆరేసే బీరువా మొత్తము ఈరోజే సర్ది పెట్టుకుందామంటే ఈరోజు గూడా పని అవ్వనే అవ్వలేదు. పెండింగ్ అయిపోయింది. మళ్ళా ఈరోజు నేను టైం అయితే ఎక్కడ గూడా వేస్ట్ చేయలేదు. పొద్దున ఆరేసిన బట్టలన్నీ తీసుకొనొచ్చిన. వచ్చిన తర్వాత నాకనిపిచ్చింది, ఈ బట్టలన్నిటిని ఇప్పుడు మడత పెట్టుకొని కూసున్నాననుకో 6, 7 అవుతది. మళ్ళా పిల్లలకి నేను హోంవర్కులు రాయించాలి. వాళ్ళకి ఈవినింగ్ స్నానాలు చేయించాలి. వంట జేయాలి. మస్తు పనుంది. అందుకే ఏం చేశాను, పైన పిల్లలవి యూనిఫార్మ్స్ అయితే ఉండే. ఆ యూనిఫార్మ్స్ మడతపెట్టి అక్కడ పెట్టిన. ఈ బట్టలన్నిటిని కబోర్డ్‌లో అలాగే పెట్టిన. వీలుంటే రేపు మడత పెట్టుకుందాం అని జెప్పేసి. ఒక వైపేమో ఇవి కంప్లీట్ చేయాలి. ఇంకో వైపేమో ఇంట్లో పని కంప్లీట్ చేసుకోవాలి. ఏది ఇంపార్టెంట్ అంటే నాకు ఇంట్లో పని, ఫస్ట్ వంట, పిల్లల చదువు అదే ఇంపార్టెంట్. ఇదైతే కాదు అనిపిచ్చి అన్ని బట్టలన్నీ తీసేసి ఆ సెల్ఫ్‌లో అన్నిటిని నెట్టేసాను. నా బట్టలైతే మడత పెట్టుకున్నాను పొద్దున్నే. పిల్లలవైతే మడత పెట్టలేదు. రేపైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. రేపంటే ఈరోజు మంగళవారం రోజే. కానీ ఈరోజు గూడా టైం అయితే ఇప్పటికి 11:30 అవుతుంది. మార్నింగ్ నుంచి ఇంట్లో పని జేసుకున్నాను. ఎడిటింగ్ అయితే షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. లాంగ్ వీడియోకి వాయిస్ అయితే చెప్తున్నాను గదా! పిల్లల్ని పంపించిన తర్వాత వంట పని కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్‌లో అయితే కూర్చున్నాను. ఇంకా స్నానం గూడా చేసుకోలేదు. మళ్ళీ ఈరోజు పార్టీ ఉందని జెప్పినా గదా! మళ్ళీ ఆ పార్టీకి పోవాలంటే తలస్నానం జేయాలే. వీడియో ఈరోజు నేను తీస్తానా? తీయనా? నాకే కన్ఫర్మ్‌గా తెలీదు. టైం ఉంటే ఆ బట్టలైతే మడత పెడతాను. లేదు అంటే ఇంక రేపే ఈరోజైతే వీడియో రికార్డ్ చెయ్యనేమో అనుకుంటున్నాను. చాలా లేట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో రికార్డ్ చేయకపోతే రేపైతే వీడియో అప్‌లోడ్ చేయలేను. ఒక 2, 3 బ్లాగ్స్ చేతులో ఉన్నంత వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇట్లా చేతిలో లేకపోతే కష్టం అనిపిస్తది. పిల్లలకి 10:00కే స్కూల్ అయిపోతుంది గదా! అందుకే నాకు మస్తు హడావిడి అయితుంది. టైం అనేది దొరుకుతలేదు. మళ్ళా వాళ్ళకి రాగానే నేనేం చేయాలి, డ్రెస్ మార్చాలి, అన్నం పెట్టాలి, గిన్నెలు తోమాలి, హోంవర్క్ రాయించాలి, మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ ఇచ్చినంక ఈవినింగ్ పనులు చేసుకోవాలి, మళ్ళా నైట్ చదివిపియాలి, వంట చేయాలి. ఆగమాగం అయితుంది పరిస్థితి. పిల్లలకి కొంచెం 7:30 నుంచి 12:30 వరకు స్కూల్ ఉంటే అట్లనే ఒక గంట సేపు రిలాక్స్ అనేది ఉండి, టైం అయితే కొంచెం వీడియోస్ అప్‌లోడ్ చేయడం, ఎడిటింగ్ చేయడం కంప్లీట్ చేసుకోగలను అనైతే నాకనిపించింది. ఆ టైం వరకైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మేము షాపింగ్ నుంచి తీసుకొచ్చిన సామాన్లయితే ఇవే. ఎక్కువేం తీసుకురాలేదు. ఎందుకంటే మొన్ననే మా సార్ అయితే గ్రోసరీస్ గానీ, ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొనొచ్చిండు. ఒక డ్రెస్ తీసుకున్నాము, క్యాష్యూసు, సోన్ పాపడి తీసుకున్నాము. అలాగే నేను అలోవెరా జెల్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో నా ఫేస్‌కి బాగా మచ్చలైతే వస్తున్నాయి. అలోవెరా జెల్ అప్లై చేయడం చాలా మంచిదని చెప్పేసి అక్కడక్కడ చదువుతున్నాను. అందుకే అదైతే నేను తీసుకున్నాను. ఇగ రేపటి నుంచయితే యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయింది. మా సార్ అన్నాడు గదా! ఫెయిర్ అండ్ లవ్లీ అయితే తీసుకోమని జెప్పిండు. నేను సన్ స్క్రీన్ తీసుకుంటాను. అది ఆన్‌లైన్ నుంచి ఆర్డర్ చేసుకుంటాను. వద్దు అనైతే అన్నాను. ఇగ తర్వాత చాయ్ తాగిన, పిల్లలకైతే పాలు కాగబెట్టి పోసిన. ఈవినింగ్ పనైతే అయిపోయింది. కరెక్ట్‌గా టైం వచ్చేసి 6 అవుతుంది. పిల్లల్ని చదివించడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళైతే వాళ్ళ హోంవర్క్ అయితే చేసుకున్నారు. ఇక కన్నయ్యకి ఒక 2 పేజెస్ హోంవర్క్ ఉంటే రాయమనైతే చెప్పిన. వాళ్ళకి ఇంక నేను స్నానం అయితే పోయలేదు. షాపింగ్ పోయొచ్చిన తర్వాత వర్షం అయితే పడ్డది. అందుకే కొంచెం వెదర్ చల్లగా ఉంది. తర్వాత చేద్దురులే నాన్న అని చెప్పేసి చదివిస్తున్నాను. పిల్లలు చిన్న క్లాస్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం మన బాధ్యతనే. ఎందుకంటే మనకు చిన్నప్పుడు చెప్పేటోళ్ళు లేకనే కొంచెం మనం అన్నిట్లలో ముందు లేమేమో అనైతే నాకనిపిస్తది. ఇప్పుడు పిల్లలకైతే ప్రతీదీ అర్థమయ్యేలా చెప్పినామనుకో రేపటి నాడు వాళ్ళకి ఇది రాదు అనే మాటనే ఉండదు గదా! అందుకే నేనైతే వాళ్ళ మీద కొంచెం ఎక్కువగా కేర్ అయితే తీసుకుంటాను. ఈరోజు గూడా మ్యాథ్స్‌లో ఎక్స్‌పెండెడ్ ఫార్మ్‌లో ఏదో మ్యాథ్స్ అయితే చెప్పిందంట మేడము. అది విషయం మాకు అర్థం కాలే. అదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎగ్జామ్ అయితే పెట్టినాను. ఇక పిల్లల్ని కొద్దిసేపు కన్నయ్య
అన్నయ్య అయితే తన హోంవర్క్ రాస్తున్నాడు. విషమనేమో ఎగ్జామ్ రాస్తుంది గదా! ఒక 20 మినిట్స్ నాకైతే అక్కడి నుంచి రెస్ట్ దొరుకుతదని జెప్పేసి ఫాస్ట్‌గా వచ్చి కూరైతే పొయ్యి మీదేసి, అన్నమైతే పొయ్యి మీద పెట్టి, మళ్ళీ పిల్లల దగ్గరికైతే వచ్చిన. వీళ్ళిద్దరైతే రాసుకుంటున్నారు గదా! ఈడికి రాగానే మళ్ళీ కన్నయ్య ఏదో డౌట్ అడిగితే చెప్పాను. దానికొక 10 మినిట్స్ పట్టింది. ఈలోగా మళ్ళీ కూరని చూస్తాను పోతే, ఇగో మాడిపోయింది చూస్తుండ్రు గదా! ఈ మాడిపోయింది చూసినాక మా సార్ అంటాడు గదా! "ఏం జేసినావు నువ్వు? ఎందుకింత మాడగొట్టినావు?" అని అంటాడు. పిల్లల్ని చదివిపించుకుంటా, అటు ఇంట్లో పని చేసుకుంటా, ఏదో ఒక పని ఒక్కసారి ఖరాబ్ అయితే క్వెషన్ చేయకుండా ఉంటే మంచిగా అనిపిస్తది. ఎందుకంటే 5 రోజులలో 4 రోజులు ఒక పని కంప్లీట్ చేసి, ఐదో రోజు కంప్లీట్ చేయకపోతే దానికి ఏదో ఒక కారణం ఉంటది. కానీ ఇలా కారణం అర్థం చేసుకోకుండా ఎందుకు చేయలేదు, అట్లా చేయలేదు, అంత పనేముంది, నువ్వు ఫోను చూసుకుంటూ కూర్చున్నావేమో అందుకే కూర మాడిపోయిందని చెప్పేసి ఇట్లా అంటారు కదా! అప్పుడు ఎంత కోపమొస్తదో కదా! ఆయన కూడా చెప్పినా కూడా అర్థం కాదు అని చెప్పేసి మనకు మనమే సైలెంట్ అవ్వాలి. అన్నం కూడా అయిపోయింది. అన్నం అయితే నైట్ మేము కొంచెమే తింటాము. అందుకే ఈ కొంచెం అన్నం వండిన. పొద్దున మిగిలిన అన్నం ఉంది. ఆ అన్నం దీనిపైన పెట్టేస్తే వేడైతది. కర్రీ అయితే గూడా వండేసిన. ఇగ చపాతీలు గూడా ఉన్నాయి. ఇవన్నిటితో కలిపైతే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతది. మళ్ళీ అన్నం తినంక గూడా దాంట్లో కొంచెం అన్నం అయితే కంపల్సరీగా మిగులుతది. కూర అయిపోయింది, అన్నం అయిపోయింది. తినడం ఒక్కటే ఉంది. ఇగ ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.